హలో అండి. నేను మీ గాయత్రిని. ఏంటి గాయత్రి ఇప్పుడు బయలుదేరుతున్నావు ఎండలో ఎక్కడికని అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న పని పడింది. ఎండైనా వానైనా తప్పదు కదా, ఇంకా వెళ్ళాల్సిందే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పొలాలు, చెట్లు. మా ఏరియాలో అంతా తోటలు ఎక్కువ అండి. ఎక్కువ అరటి తోటలు, మామిడి తోటలు అలా ఉంటాయి. వీటి పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను నేను ఇవి. ఇక మేము స్టార్ట్ అయిపోయాము. పెట్రోల్ బంక్ దగ్గర తీసాను ఆ వీడియో క్లిప్పు. స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ కాదండి మీరు రావాల్సిన ప్లేస్, ఇంకో చోటుకి వెళ్ళాలన్నారు. అబ్బా, ఇక చూడండి మా పరిస్థితి. ఈ ఎండలో తిరుగుతుంటే చూడండి, ప్రతి ఒక్క ఇంటి ముందు మొక్కల్ని ఎంత బాగా పెంచున్నారో, అసలు ఎంత చక్కగా ఉందో. ఇక ఇక్కడికి వచ్చేసాము. పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఒక షాప్ దగ్గర ఆగి గోలీ సోడా తాగానండి. ఇవాళ చాలా ఇయర్స్ తర్వాత ఇవాళ తాగాను. ఇక ఇంటికి వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వంట ఏంటో తెలుసా, చెప్తాను ఉండండి. దీనికోసం నేను 50 గ్రాముల కంటే కొంచెం తక్కువ చింతపండు తీసుకున్నాను. వాటర్ పోసి నానబెట్టేయండి. దీంతో పులుసు పెడుతున్నాను అనమాట. పొటాటోతో పులుసు. ఎవరైనా ఎక్కడైనా విన్నారా మీకు? దీని గురించి చెప్తాను ఉండండి. నేను దీనికి 1/2 kg పొటాటో తీసుకున్నాను. మీడియం సైజు 3 టమాటాలు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసేయండి. పొటాటోని చిన్న ముక్కలుగా చేయొద్దు, కొంచెం మీడియంగా కట్ చేయండి. ఇప్పుడు గిన్నె పెట్టేసేయండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేయండి. నాలా మాత్రం గిన్నెలు మార్చకండి. చెప్తున్నాను, చాలాసార్లు మార్చేసానండి నేను. అట్లా అయిపోతుంటుంది ఏంటో మరి. ఇక ఆనియన్స్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటన్నిటిని కలిపి ఒక 1 minute సేపు మూత పెట్టేయండి. వదిలేసేయండి. అలా పెట్టేసి ముక్కలు కొంచెం మగ్గుతాయి అన్నమాట. పొటాటోతో ఫ్రై చూశారు, మసాలా కర్రీ చూశారు, కానీ పులుసు ఎక్కడైనా విన్నారా? అందుకనే ఇవాళ మన ఛానల్లో నేను పరిచయం చేస్తున్నాను మీ అందరి కోసం. నాన్ వెజ్ తినని వాళ్ళందరికీ ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే టేస్ట్లో వస్తుంది. ఇక ఇవి ఇలా మగ్గాయి అనుకోండి, ఇప్పుడు మనం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నా అలా హడావిడిగా మాత్రం చేయకండి. ఇదిగోండి, అలా చేస్తే ఇలానే ముక్కలన్నీ కింద పడిపోతాయి. ఇక ఇవన్నీ వేసిన తర్వాత నేను 2 స్పూన్లు, 2 కాదు 3 స్పూన్లు కారం వేసాను. కొద్దిగా పసుపు యాడ్ చేశాను. 4 స్పూన్లు, 3 స్పూన్లు సాల్ట్ యాడ్ చేయండి. మీకు సరిపోతుంది కదా, చూసుకొని యాడ్ చేయండి. నాకైతే 3 స్పూన్లు యాడ్ చేశాను. మళ్ళీ సరిపోక నేను లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసేసేయండి, లేదంటే తర్వాత తెల్లేటప్పుడైనా వేసేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. అంటే ఆ ఉప్పు, పసుపు ఏదైతే వేశారో అవన్నీ ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 minutes వదిలేసేయండి. అప్పుడు దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని బాగా పల్ప్ తీసేసి రసంలాగా తీసేసి దీంట్లో యాడ్ చేసేసేయండి. మీకు కనిపిస్తుందా అండి? చూడండి ఎలా వచ్చిందో. ఇలా రెడ్గా రావాలంట. అప్పుడు కూర చాలా బాగుంటుందంట. ఇంకా ఈ టేస్ట్ పెరగడానికి ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా యాడ్ చేసేసుకున్నారా? యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ కూడా పోయాలి అందులో. అంటే ఇవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం ఉడకాలి కదా, దానికి సరిపోయేంత వాటర్ యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ప్రశాంతంగా మూత పెట్టి ఒక పక్కన కూర్చునేయండి. ఈ ఎండలకి వంట చేసేసరికి అయిపోతుంది పని. ఇదిగోండి, నేను ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట ధనియాల పొడి. ఇందాక యాడ్ చేయలేదు నేను. మీరు చూసుకొని తీసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. లేదు, కొంతమంది ఇష్టం 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకుంటారు. అది మీ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే ఈ ఎండలో తిరిగి తిరిగి వంటలు చేసేసరికి అయిపోతుంది. యుద్ధాన్నైనా కంప్లీట్ చేయొచ్చు, కానీ ఈ వంట చేసేసరికి పని అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఇది ఆవాలు, మెంతులు పొడి చేసి ఇలా పెట్టుకుంటాను నేను. ఇది మీకు ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసేసేయండి. అది వేసిన తర్వాత కరివేపాకు వేసేయండి. ఏంటి నువ్వు చూపించావు కానీ వేయలేదని నన్ను అనుకుంటున్నారా? మెంతుల పొడి ఆల్రెడీ వేసేసానండి. అది వేసేటప్పుడు నేను షూట్ చేయలేదు, అందుకనే మీకు చూపిస్తున్నాను అలా తీసుకొని వేయమని. ఇక ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 3 minutes మూత పెట్టి తర్వాత ఫ్లేమ్ కట్టేయండి. అదిరిపోయే టేస్టీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది.
ఏంటి చాక్లెట్ మధ్యలో వస్తుంది అనుకుంటున్నారా? నా ఫేవరెట్ అండి చాక్లెట్స్, తింటాను. చాక్లెట్ తింటూ కూర వండేసాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. వేడి వేడి అన్నంలోకి అబ్బా అలాంటి కర్రీ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఉంటుందండి, నోరు ఊరిపోతుంది కదా. మా కూర స్మెల్ మీ ఇంటి దాకా వస్తుందా? అయితే ఎంజాయ్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక పిల్లలు కూడా వచ్చేసారు, లంచ్ టైం అయిపోయింది. ఉదయం నుంచి తిరిగి నేను కూడా అలసిపోయాను. ఉదయం కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాము. ఆకలి దంచేస్తుందనమాట. ఇక పిల్లలకు పెట్టేశాను, నేను కూడా ఇంకా తింటున్నాను. మీరు మీ లంచ్ కంప్లీట్ చేసేసారా? మీరేం కర్రీ ప్రిపేర్ చేశారు? నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పండి మన వీడియోస్ గురించి. ఇక్కడ చూడండి నా ఎంట్రీ అయితే వచ్చేసింది. ఈ మాస్క్ ఎప్పుడు తీస్తానా అని వెయిట్ చేస్తున్నాను. అసలు వంటింట్లో వంట చేసేసరికి చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. ఈ మధ్యన ఎక్కువ ట్యాన్ అయిపోతున్నానండి. ఓకే అండి, బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చితే మర్చిపోకండి